చాలా మంది ఎలాగంటే జిమ్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. జిమ్ ఫీజు కట్టడానికే డబ్బులు లేవంటే ఇంకా డైట్ కి అసలు డబ్బులు ఉండవు. కానీ జిమ్ కి వెళ్ళకపోతే ఏదో ఒకటి కోల్పోయినట్టు తెగ బాధపడిపోతారు. అంతేగాని డైట్ కి మాత్రం అసలు పట్టించుకోరు. నేను ప్రదీప్ గడు కూడా ఒకప్పుడు అలాగే ఏదో జిమ్ ఫీజు అయిపోతే ఏదో విధంగా డబ్బులు సెట్ చేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే తర్వాత ఇంట్లో ఉండి బాధపడుతున్నాం జిమ్కి వెళ్ళిపోయాం. అంతేగాని ఆ డబ్బులు ఏవో డైట్ కి పెట్టుకుందాం అన్న థాట్ ఇప్పుడు మాకు రాలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఎప్పుడు జిమ్కి వెళ్ళకపోయినా బాధపడతాము, జిమ్కి వెళ్ళినా బాధపడతాం. ఎందుకంటే ఎటువంటి నీకు గెయినింగ్స్ కనిపించవు కాబట్టి. ఎందుకంటే గెయినింగ్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డైట్ కాబట్టి. సో ఎవరైతే ఇలా చేస్తున్నారో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆ పెట్టుకున్న 1500 2000 ఏదైతే ఉన్నాయో అది మీరు డైట్ కి పెట్టుకోండి. మీ డైట్ మెయింటైన్ చేసుకుని హోమ్ వర్కౌట్స్ చేసుకున్నా మీకు ఫిజిక్ అనేది బాగానే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే 50% డైట్ మీద ఉంటుంది, 25% వర్కౌట్ మీద ఉంటుంది కాబట్టి. సో 50% కి ప్రిఫరెన్స్ ఇచ్చుకొని 25% హోమ్ వర్కౌట్స్ చేసుకుంటే మీ బాడీ బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు జిమ్ కి వచ్చినా అలా డబ్బులు కట్టి జిమ్ కి వచ్చినా తర్వాత బాధపడతారు, ఎంత చేసినా గెయినింగ్ రావట్లేదు. ఎందుకంటే మన మెంటాలిటీ అంతా వర్కౌట్ చేస్తేనే బాడీ వస్తుంది అన్న థాట్ లో ఉంటాం కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే ఆ పెట్టుకునే డబ్బులు డైట్ కి పెట్టుకుంటే నీకే బెస్ట్. ఏమంటావరా ప్రదీప్? అంతే కదా.